తిరువేదుల శివకుమార్ గారు. మీరు ఎందుకో బాప్తీసం తీసుకోవాలని అనుకున్నారు? పాప ప్రాయశ్చిత్తం కొరకు. పాప ప్రాయశ్చిత్తం కొరకు నేను గతంలో చేసినటువంటి పాప ప్రాయశ్చిత్తం కూడా ఇంక ముందు కూడా కొనసాగకుండా రక్షణ మార్గం యేసుక్రీస్తు ద్వారానే అవుతుందని చెప్పి తెలుసుకుని నేను బాప్టిజం తీసుకుని రక్షణ మార్గాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పుడు బాప్టిజం తీసుకోవాలనే ఆలోచన మీకు రావటానికి మీరు ఏం విన్నారు? నేను మీ ద్వారా మీకు ఉన్నటువంటి ప్రసంగాల ద్వారా కానీ, ఆన్లైన్లో ఉన్న ప్రసంగాల ద్వారా కానీ, బైబిల్ వాక్యాల ద్వారా నాకు రక్షణ మార్గం ఒక యేసుక్రీస్తు ద్వారా తప్ప పరలోకానికి సంబంధించిన మార్గం మరి వేరే ఇంకెక్కడ కూడా కనిపించలేదు. అందుకని నేను బాప్టిజం తీసుకున్నాను. మనం ఊహొచ్చినప్పటి నుంచి తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో తప్పులు, పాపాలు, అపరాధాలు చేశామని అర్థమైంది వాక్యం వినటం ద్వారా. అవి పోవాలంటే యేసుక్రీస్తు వారే నా కోసం సిలువలో మరణించి తన మీద నా పాపాలు మోపుకొని సిలువలో చనిపోయాడు అని మీకు వాక్యం వినటం ద్వారానే అర్థమైంది. ఇప్పుడు బాప్తీసం తీసుకుంటే మీ పాపాలన్నీ ఆయన మీద మోపుకొని ఆయన సిలువలో చనిపోయిన దాన్ని బట్టి ఆయన సమాధి చేసేసాడు మీ పాపాలని. కాబట్టి దానికి సాదృశ్యంగా మీరు కూడా నీళ్ళల్లో సమాధి అయిపోయి నూతనంగా జీవించాలి అనుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మీరు పాపాలు పరిహరించుకొని పరిశుద్ధుడుగా నీళ్ళల్లో నుంచి కొత్తగా జన్మిస్తారు. జన్మించిన తర్వాత మళ్ళీ క్రీస్తును పోలి బ్రతకాలి అని తెలుసా? ఇక ముందు వాక్యానుసారం యేసుక్రీస్తుకు లోబడి నా తదుపరి జీవితాంతం కూడా వాక్యానుసారం బ్రతికేందుకు నేను ఎప్పటి వరకు ఇలా బ్రతకాలని అనుకున్నారు? నా చివరి అంతం వరకు మీ మరణ దినం వరకు ఇలా బ్రతకాలని. ఈ బతికే క్రమంలో మిమ్మల్ని ఆటంకపరచడానికి అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, శ్రమలు ఇవన్నీ వస్తాయి. అవి బయట వాళ్ళ నుంచి కంటే కూడా మీ సొంత వారి నుంచే రావచ్చు. ఇలా వచ్చినప్పుడు క్రీస్తుని విడిచిపెడతారా? ఆ శ్రమల్నే వదిలేసి శాంతంతో క్రీస్తు సహాయంతో వీటన్నిటిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు? యేసుక్రీస్తు గారి సహాయంతో వాక్యానుసారం వాటిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే ఆలోచనలో మీరున్నారా? బ్రతికితే యేసుక్రీస్తు వారి కోసం బ్రతకాలి, చనిపోతే లాభకరంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే నిత్య జీవంలో మీరు ప్రవేశించాలంటే క్రీస్తును పోలి నడుచుకుంటేనే ఆ బ్రతుకుందన్న విషయం మీకు వాక్యం ద్వారా అర్థమైంది. ఇక ముందు అలాగే క్రీస్తును పోలి నడుచుకుంటారా? నడుచుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన నోటి సాక్ష్యాన్ని బట్టి గతంలో చేసిన పాపాలన్నీ యేసుక్రీస్తు ద్వారానే క్షమించబడుతున్నాయని వాక్యం వినటం ద్వారా మీకు అర్థమైంది. కాబట్టి మీరు క్రీస్తులోనికి బాప్తీసం పొంది పాపాలన్నీ క్షమించుకొని క్రీస్తు ద్వారా ఇక జీవితాన్ని, మిగిలిన జీవితాన్ని క్రీస్తులో జన్మించి క్రీస్తును పోలి నడుచుకోవాలని మీకు అర్థమైంది. ఈ నడుచుకునే క్రమంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా క్రీస్తుని విడిచిపెట్టకుండా బ్రతుకుతానని మరి మీరు చెప్పిన నోటి సాక్ష్యాన్ని బట్టి ఈ ప్రకృతి సాక్షిగా అనగా పంచభూతాల సాక్షిగా మరి సంఘం ఎదుట తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అనగా వారి లక్షణాల్లోనికి మీకు బాప్తీసం ఇస్తున్నారు. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా